వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇవాళ కొంచెం కొంచెం కాదు ఎక్కువనే క్రేవింగ్ అవుతుంది అనమాట. సో అందుకే మనం చికెన్ పులావ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపెట్టేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్. పులావ్ అనేది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి బటర్, ఆయిల్, హోల్ స్పైసెస్, ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బిర్యానీలోకి ఎలా వాడతామో అలా. సో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు, టమాటా వేసి అండ్ ఒక్కసారి కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటా అనేది మగ్గాలి కాబట్టి. అండ్ ఇక్కడ నేను బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే కింద మనకి మాడకూడదు. సో అండ్ ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యూస్ చేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, ఎందుకంటే మనం చికెన్ మ్యారినేషన్లో హోల్ స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి దీనికి తగినంత లిటిల్ వేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఈ పులావ్ చేయడానికి. అండ్ ఈ ఫైనల్ మసాలా కూడా మనం యాడ్ చేసుకోవాలి, ఒక్కసారి స్పూన్తోని కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ లిడ్ పెట్టుకున్న తర్వాత చికెన్లో నుంచి వాటర్ సపరేట్ కావాలి. సపరేట్ అయ్యి ఇట్లా ఆయిల్ అండ్ వాటర్ సపరేట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఈ రైస్ని కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం తగినంత ఆయిల్ అండ్ నెయ్యి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసి లిడ్ పెట్టేసేయాలి. అండ్ ఇది మనకి ప్రాసెస్ 10 to 15 minutesలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు.